నమస్తే. ప్రస్తుతం మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఉన్నాం. జస్టిస్ చంద్రకుమార్ గారు రాసినటువంటి పుస్తకం 'దేశం ఎటుపోతుందనే' పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైనటువంటి సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి గారు ఉన్నారు. సార్, ఈ పుస్తకం మీరు దీని యొక్క సారాంశం ఏంటి? దీని ఉద్దేశ్యం ఏంటి సార్ వాస్తవంగా? ఇప్పుడు వారి ఉద్దేశం ఏంటంటే దేశం ఈ 75 ఏళ్ళలో ఎటుపోయింది, ఇంకా ఎటుపోతున్నది, ప్రజాస్వామ్యం వైపు పోతున్నదా, ప్రజల వైపు పోతున్నదా, అణగారిన ప్రజల వైపు పోతున్నదా, డబ్బులు ఉన్న వైపు పోతున్నదా, ఎవరు పరిపాలన చేస్తున్నారు అనేది ఈ ఉద్దేశం. విద్య ఏమైంది, వైద్యం ఏమైంది, ఫార్మా కంపెనీలు ఏమేమి మోసాలు చేస్తున్నాయి, పారిశ్రామికవేత్తలు ఏం మోసాలు చేస్తున్నారు, ఫార్మా మాఫియా ఏం చేస్తున్నది, అదన్నీ ప్రశ్నలు దీంట్లో చాలా లేవెత్తినారు. తర్వాత బ్యాంకులు ఏం చేస్తున్నాయి, బ్యాంకులు రుణాలు ఎట్లున్నాయి, రుణమాఫీ ఎవరికి అయింది, ఆస్తులు ఎవరెవరు ఎంత కూడబెట్టినారు, ఎన్ని వేల కోట్లు సంపాదించినారు, ఎవరికి ఎన్ని వేల కోట్లు రుణమాఫీ జరిగింది, ఇట్లాంటివన్నీ చాలా డీటెయిల్డ్గా రాసినారు. మంచిదే. అయితే ఎటుపోతుంది అనేది తెలుసుకోవాలంటే ముందు మనం తెలుసుకోవాలి, ఉన్నట్టు చెప్పాలి. రాజకీయ పార్టీలను, కమ్యూనిస్ట్ పార్టీలు ఏకం కావాలని వారు చెప్తున్నారు. సమానత్వం రావాలి, సమాజం రావాలని కోరుకునే వాళ్ళంతా ఏకం కావాలంటున్నారు. కానీ దోపిడి వర్గాలన్నీ ఏకమైనవి. ఇప్పుడు మొదటి నుంచి ఏకమై ఉన్నాయి, మొదటి నుంచి ఇప్పుడు బహాటంగా ఏకమైనవి. మహారాష్ట్ర ఎలక్షన్స్ చూస్తున్నాం, ఠానేలో ఏం జరిగిందో చూసినాం. ఠానేలో అకోలాలో ఏమైంది, అకోలాలో బీజేపీ ఎంఐఎం ఒకటైంది, ఠానేలో బీజేపీ మజ్లిస్ ఒక ఏకమైనవి, బహాటంగా ఏకమవుతున్నాయి. అదేమో హిందూ మతత్వం, ఇదేమో ముస్లిం మతత్వం, ఏకమైనవి కదా. అటు కాంగ్రెస్ బీజేపీ కూడా ఏకమైన. మహారాష్ట్ర ఎలక్షన్స్లో చూస్తున్నాం, 18 వ్యతిరేకంగా బీజేపీ కాంగ్రెస్ ఏకమైనవి. దోపిడీ శక్తులన్నీ ఏకమవుతుంటే దోపిడీని ఎదిరించే శక్తులన్నీ అనేకమవుతున్నాయి, ఏకమైతలేవు. ప్రపంచ కార్మికులారా ఏకంగా నేను పార్టీలు తాము అనేకమైపోతున్నాయి, విడిపోతున్నాయి. అందరిని ఏకంగా అంటారు, వాళ్ళు మాత్రం విడిపోతుంటారు. దేశంలో ఏమున్నది, దేశంలో చోరతంత్రం ఉన్నది. వీళ్ళు ఏమడుగుతున్నారు, దీంట్లో వచ్చిన మీటింగ్కి వచ్చిన వాళ్ళు కూడా టికెట్లు ఓటు అమ్ముకుంటున్నారు అని చెప్తున్నారు. వనం సుధాకర్ కూడా చెప్పిండు. సరే, అమ్ముకుంటున్నారు, పేదోడు అమ్ముకుంటున్నాడు. కానీ అన్ని రాజకీయ పార్టీలు పైన ఉన్న వాళ్ళంతా టికెట్లు అమ్ముకుంటారు కదా, అక్కడ కదా అవినీతి మొదలైంది. అమ్ముకొని పార్టీ ఏమన్నా ఉందా? 543 మంది ఎంపీలను చూద్దాం, ఎటువంటి వాళ్ళు దొంగలు లంగలు లఫంగలే కూర్చున్నారు కదా. అందరు టికెట్లు కొన్న వాళ్ళే కదా. ముందు వాడు పైన టికెట్ కొంటుండు, కింద ఓటు కొంటుండు. కింద ఓటు ఎంత 1000-2000, పైన టికెట్లు 50 కోట్లు 100 కోట్లు. రాజ్యసభ పోవాలంటే 100 కోట్లు. మంచోనికి టికెట్ ఇస్తుండ్రా? ఇస్తలేరు కదా. సరే, పత్రికల సంగతి చెప్దాం. శ్రీశ్రీ ఏం చెప్పిండు, రాజకీయ పార్టీలే పత్రికలు ఛానళ్ళు. తెలుగుదేశం పార్టీకి 4 ఛానళ్ళు, 4 పత్రికలు, ఈ వైఎస్ఆర్సీపీకి పత్రికలు ఛానళ్ళు, టీఆర్ఎస్కి పత్రికలు ఛానళ్ళు, లేదంటే బీజేపీకి పత్రికలు ఛానళ్ళు. హాస్పిటల్ కూడా వాళ్ళే, హాస్పిటల్ కూడా రాజకీయ పార్టీలే. చూస్తున్నాం కదా, ఒక ఆయనకు అపోలో, ఇంకోరిది యశోద, ఒకరిది, అందరు రాజకీయ పార్టీ, కిమ్స్ ఒకరిది, కాంపెనీ ఒకరిది, ఇవన్నీ రాజకీయ పార్టీలే. పత్రికలు, పార్టీలు, విద్య, స్కూల్ నారాయణ మంత్రి ఉన్నాడు, ఆయనే కదా మొత్తం. హైదరాబాద్ తెలంగాణలో ఏముంది, చైనా అంటే చైతన్య నారాయణ, రాజకీయ పార్టీలే కదా. మరి పత్రికలు వాళ్ళే, టీవీలు వాళ్ళే, రేడియోలు వాళ్ళే, ఛానళ్ళు వాళ్ళే, దానికి తోడు ఆసుపత్రులు వాళ్ళే, విద్యా వ్యవస్థ వాళ్ళదే, కోర్టులు కూడా వాళ్ళే కదా. ఏం న్యాయం జరిగింది? కోర్టులు జరిగిందా? మనం చూసినాం, భోపాల్ గ్యాస్ 2 లక్షల మంది 1984లో చచ్చిపోయినారు. ఏం న్యాయం జరిగింది? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్, ఇట్ ఈస్ లైక్ కార్ యాక్సిడెంట్, కల్పబుల్ హోమిసైడ్, నాట్ అమౌంట్ టు మర్డర్ అన్నాడు. ఆరావల్లి ఏం జరిగింది చూసినాం కదా, ఎటువంటి జడ్జిమెంట్ వచ్చిందో. ఉన్న రేప్ కేసులో ఎటువంటి జడ్జిమెంట్ వచ్చింది చూసినాం కదా. సుప్రీంకోర్టు, హైకోర్టులే చట్టవిరుద్ధమైన తీర్మానాలు చేస్తుంటే, చట్టవిరుద్ధమైన జడ్జిమెంట్లు ఇస్తుంటే ఏమున్న న్యాయం ఎక్కడ ఉంటుంది? పత్రికల గురించి కూడా ఏం చెప్పాడు చలపతిరావు, నోబడి రైట్స్ ఎడిటోరియల్స్. ఎవడి సంపాదకీయాలు, ఏ సంపాదకుడు తన సొంత అభిప్రాయాలు రాయడు. ఎవ్రీబడి రైట్స్ ప్రొప్రైటోరియల్స్. ఎవరీ ప్రొప్రైటర్ ఈజ్ ఇన్వేరియబుల్లీ ఓనర్ ఆఫ్ జూట్ మిల్ ఆర్ టెక్స్టైల్ మిల్. పత్రికల యజమానులందరూ మాఫియానే కదా. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైన్ మాఫియా, వైన్ మాఫియానే కదా. శ్రీశ్రీ ఏం చెప్పిండు, పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విషపత్రికలు ఆంధ్ర దిన పత్రికలు అన్నాడు. పత్రికలు గోరంతలు కొండంతలు చేస్తాయి, కొండలు గోలుకొండలు దాచేస్తాయి. రాజ్యానికి 4 అంగాలు ఉంటే 4 అంగాలు దొంగల చేతిలోకి పోయినాయి. ఉన్నట్టు చెప్పుకోవాలి. ఎంపీ ఎవడు బుద్ధిమంతులు లేడు, ఎమ్మెల్యే ఎవడు బుద్ధిమంతులు లేడు. ఐఏఎస్ వాళ్ళు అయితే దొంగలకు సద్దుమోసే లంగలాలు, ఐపీఎస్ వాళ్ళు కూడా అంతే కదా. మరి అనేప్పుడు ఉన్నట్టు చెప్పుకోవాలి. ముందు సమాజాన్ని బాగు చేయాలంటే రోగం ఏందో చెప్పాలి. రోగం దాచిపెట్టేసి మనం మందులు ఇస్తామంటే సరైనది కాదు. అది ఈ పుస్తకంలో చక్కగా చెప్పిర్రు. ఇంకా గట్టిగా చెప్పాలి. సార్, ఒక చిన్న మాట. ఈ కాలంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపు పుస్తకాలు చదివే వాళ్ళు చాలా తక్కువైపోయినారు. ఇలాంటి రచనలు మీరు చేస్తూ ఉన్నారు. మరి చదివే వాళ్ళు ఉన్నారంటారా సార్? చదివే అవకాశం ఉందా? ఇప్పుడు బుక్ ఫెయిర్ విజయవాడలో జరుగుతుంది, లక్షల మంది వస్తారు. హైదరాబాద్లో బుక్ ఫెయిర్ లక్షల మంది వస్తారు. ఇంకా చివరికి ఇదే ఉంటుంది, బుక్సే ఉంటాయి. అంటే మీరు అన్నట్టు ఏంటంటే మొత్తం సోషల్ మీడియా. ఇప్పుడు దీంట్లో వచ్చినాక సోషల్ మీడియా కూడా వస్తుంది, దీనికి వచ్చినాక సోషల్ మీడియా వస్తుంది. దీని నుంచి దానికి పోతాయి, ఒక మీడియా నుంచి ఇంకో మీడియా నుంచి ఇంకో మీడియా పోతుంది. అందుకనే మనం ఉన్నదన్నట్టు చెప్పాలి. జనం ఎందుకు చదువుతలేరు,
ఎందుకు మిర్రర్ లైఫ్కి అలవాటు పడ్డారు? కంప్యూటర్ మిర్రర్, టీవీ మిర్రర్, సెల్ ఫోన్ మిర్రర్. మిర్రర్ ఎర్రరే కదా, ఇంకేం లేదు కదా. అందుకని జనానికి చెప్పడానికి సోషల్ మీడియాని నమ్ముకోవాలి. పత్రికలు ఏవి చెప్పాయి దాని నమ్మరు. పుస్తకాలు వస్తాయి, పుస్తకాలు ఉన్నాయి, కానీ పత్రికలు టీవీలు తీసుకుపోయి కట్టగట్టి మూసినది మురికాలు పడేయాలి. సోషల్ మీడియాని ఆదరించాలి. ఇంకో ప్రశ్న సార్, వాస్తవంగా కూడా దేశవ్యాప్తంగా మైనింగ్ జరుగుతుంటుంది. కరీంనగర్లో కూడా మైనింగ్ జరుగుతుంది. మన రాష్ట్రాన్ని తీసుకుంటే ఎక్స్పెషల్ ఈ మధ్యకాలంలో గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు విస్తరించినటువంటి ఆరావళి పర్వతాలకు సంబంధించి మైనింగ్ జరుగుతుంది. ఏం సార్ దాని ఉద్దేశం ఏంది? కార్పొరేట్ శక్తులకు పంచుతున్నారు అనేది బయట వాదనలు వినిపిస్తుంది. నిజమేనా? ఉద్దేశం ఏంటి కేంద్ర ప్రభుత్వం? మైనింగే చేయొద్దు కదా. భూమిని తల్లి, భూమి కడుపుల కడపరబెడుకుస్తాను, ప్రకృతి నాశనం అవుతుంది కదా. మైనింగ్ ఏది చేసిన నీకు ఎందుకు? నీకు మైనింగ్ చేయాల్సిన పనే లేదు. ఉన్నది చాలు, ప్రకృతి ఇచ్చింది తినాలి. ప్రకృతితో నువ్వు ఆడుకుంటే ప్రకృతితో చెలగాట ఆడుకుంటుంది. కార్పొరేట్ కంపెనీలు విదేశీ కంపెనీలే. వానికి ఇండియా పోతే వానికి ఏముంది? వాళ్ళకి తొత్తులుగా వీళ్ళు ఉన్నారు. హైదరాబాద్లో అంతే కదా. ఏం జరిగింది? తెలంగాణలో కూడా సోయిలు వేయాలి కదా. మనం ఇప్పుడు అడుగుతున్నాం. మేము తెలంగాణ ఉద్యమంలో అడిగినాం. అప్పుడు టీఆర్ఎస్ వాడు కూడా వచ్చిండు కదా. టీఆర్ఎస్ అన్ని రాజకీయ పార్టీలు కలిసి కరీంనగర్ నాశనం చేసినా లేదా? కరీంనగర్ కొండలను కొట్టేయలేదా? ఎవరు మాట్లాడి? తెలంగాణ ఎందుకు మాట్లాడలే? కొండలన్నీ కొట్టేసి ఆఖరి కొండగట్టు ఆంజనేయ స్వామి కూడా సగం కొడితే బస్సు చుట్టూ తిరిగిపోయి కింద పడి 65 మంది చచ్చిపోయి. మరి తెలంగాణకు సో ఎక్కడుంది? ఎందుకు మాట్లాడలేదు? ఆరవల్ని మనం మాట్లాడాలి. ఇక్కడ ఎందుకు? కొండలు ఉన్నాయా? కొండ లేకపోతే వాన ఉంటుందా? వాన పడదు కదా. కరీంనగర్ మొత్తం ఆగమైంది కదా, కొండలన్నీ పోయినాయి కదా. మా ముత్తారం రామగిరి మొత్తం అడవులన్నీ పోయినాయి కదా. ఏడవుతుంది? ఇసుకంత పోయింది కదా. ఇసుక ఎట్లా పోతుంది? లారీలు నదిలోంచి ఇసుక పోవద్దు. పోతే భూగర్భ జలాలు ఎట్లయితాయి? కింద నీళ్ళు పోవు కదా. 98 మంది చచ్చిపోయారు ఇసుక లారీల కింద పడి. ఒక్క నేరలో 33 మంది చచ్చిపోయారు. మరి తెలంగాణకు సో ఎందుకు లేదు? ఓపెన్ కాస్ట్లు అవుతున్నాయి. భూమి అంతా బొగ్గంతా పోతుంది. జనానికి నష్టపరిహారం వస్తలేదు. అక్కడ గుంజపడుగు మంతం దగ్గర 5 లక్షల మంది పనిచేస్తున్నారు. ఇటుకల బట్టీలలో మట్టి అంతా పోతున్నది. మరి తెలంగాణలో ఇంత విధ్వంసం జరిగితే ఆరావళి గురించి ఎందుకు? నీ పక్కన ఏం చేస్తున్నారు? తెలంగాణ ఎందుకు మాట్లాడతలేడు? అందుకే రాజకీయ నాయకులు గల్లా పెట్టి అడగాలి. గల్లా పెట్టి నింపుకుంటున్నారు. తెలంగాణ విధ్వంసం జరుగుతుంటే ఆరావళి మీద ప్రపంచం అంతా చర్చ అయింది. తెలంగాణ ఎందుకు అయితే లేదు? ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు దొంగల చేతిలో ఉన్నాయి. తను కూడా చెప్పాలి వాళ్ళకు. అంటే ప్రశ్నిస్తే కూడా అటు అర్బన్ నక్సలైట్లు అనే ఒక ముద్ర కూడా పడుతున్నట్టుంది. మీరు కూడా చూస్తున్నారు. ఎవరు ప్రశ్నిస్తున్నాడు? ఎవడు ప్రశ్నిస్తలేడు. ప్రశ్నించినోడు ఎవడు? ప్రశ్నిస్తే ఎవడు? ప్రశ్నించిన వాడు లేనేలేడు. తెలంగాణ ఉద్యమాలు ప్రశ్నించినాం, తిరిగినాం, అడిగేటోడు ఎవడు? ఏది లేదు. అందుకనే నక్సలైట్లకు సంబంధించి కేంద్రం చెప్తున్న వాదన గురించి ఏం చెప్తారు? అర్బన్ నక్సలైట్ అంటుండొచ్చు. అర్బన్ నక్సలైట్ ఎవడు? ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్ ప్రశ్నిస్తే తప్పు కదా. అందుకనే మనం ఏ ప్రశ్నించినా శ్రీశ్రీ చెప్పినట్టు నిజాన్ని చెప్పొద్దు జనానికి. చదువు చెప్తే శాంతి భద్రత విఘాతం కలుగుతుంది. 2-4 అంటే జైలు నోళ్ళు తెస్తాయి, గుండ్రాలు విసురుతారు. ఇది మొదటి నుంచి జరుగుతుంది, ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్నది. అందుకని ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తే ఏమైంది? చట్టాలను మొత్తం తొంగలు దొక్కితే, రాజ్యాంగాన్ని అణిచిపారేస్తే వ్యతిరేకిస్తే అందరూ జైలు పెట్టినారు కదా. మొదటి నుంచి ఇదే జరుగుతుంది. బ్రిటిష్ వాడు అదే చేసిండు, వీళ్ళు అదే చేసిండ్రు, నిజాం అదే చేసిండు, అన్ని ప్రభుత్వాలు అదే చేస్తున్నాయి. అందుకని ప్రజలందరూ ఏకం కావాలి. ఇటువంటి పుస్తకాలు తీసుకొని రావాలి, చర్చ పెట్టాలి, ఒక కార్యాచరణ రూపొందించుకోవాలి.